ఇప్పుడే మేము గుడికాడికి వచ్చాము, కేదార్నాథ్ మందిర్ వరకు. నిన్న ఈవినింగే రీచ్ అయ్యాం. కాకపోతే నిన్న మాట్లాడేంత ఎనర్జీ లేకుండే, మొత్తం మలిసిపోయి ఉన్నాం మేము. సో ఇంక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే గుడి. మేము గుడికి నియర్ బై తీసుకున్నాము హోటల్. ఇప్పుడు దర్శనం కోసము మా వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు, అంటే పూజారిని తీసుకొని విఐపి దర్శనం కోసం చూస్తారు. నార్మల్ దర్శనం చేయాలంటే 8 గంటలు 7 గంటలు అవుతుంది. సో అందుకని మా వాళ్ళు ఆడ పోయి సెట్టింగ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ లైన్ అయితే ఘోరంగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చినాక మనం 22 కిలోమీటర్లు నడిచిందంతా మర్చిపోతాము. ఫుల్ అంటే ఫుల్ పీస్ అనిపిస్తుంది. మనం నడుస్తుంటే ఏదో అనుకుంటాం, గుడేడు ఉంది అని, కానీ వచ్చినాక అన్నీ మర్చిపోతాము గుడి చూడంగానే. ఇప్పుడు వచ్చేసి మేము దర్శనం లైన్లో ఉన్నాం, విఐపి దర్శనం లైన్లో. ఇంకొక అర్ధగంట అయితే దర్శనం అవుతుంది. ఇది వచ్చేసి ఎగ్జిట్, ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ. విఐపి దర్శనానికి చాలా లైన్ ఉంది, దీనికి కూడా లైన్ ఉంది. నార్మల్గా అయితే వేరే లెవెల్ లైన్ ఉంది. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, అసలు ఫుల్ చెప్పలేని పబ్లిక్ అసలు. నార్మల్ దర్శనం అయితే 1 డే అవుతుంది, 8 అవర్స్ కావచ్చు, 5 అవర్స్ కావచ్చు, 12 అవర్స్ కూడా కావచ్చు. ఒకసారి అయితే డే మొత్తం అవుతుందంట అనుకున్నాం మేము. సో ఇక్కడ విఐపి టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాము, అంటే పండిట్జీ ఉంటారు, వాళ్ళతో సెట్టింగ్ చేసుకొని ఇక్కడ వచ్చినాము. सुजीत, कैसे है फीलिंग मंदिर का? अभी थोड़ा अच्छा है। और मंदिर को इतना चल के आया नीचे से, और मंदिर को देखने को कैसा फील हुआ तेरे को? जन्नत है। पूरा दुख वगैरह सब गया तेरा, दर्द वगैरह सब गया तेरा? जन्नत है पूरा, जन्नत। स्नोफॉल में और कैसा रहेगा? -2 -1 పోయింది రాత్రి. ఒక్కొక్కసారి -10 కూడా అవుతుందంట. -2 -1కే మేము ఇట్లా వణుక్కుంటూ ఉన్నాము. మీద 3-4 బెడ్షీట్లు వేసుకొని కప్పుకొని ఉన్నాము. నిన్న అసలు మాట్లాడడానికి కారణం అసలు ఎనర్జీ లేదు. 23 కిలోమీటర్లు ఇట్లా 90 డిగ్రీస్ నడుచుకుంటూ వచ్చినాము, అసలు ఎనర్జీ లేదు మాతోటి. అందుకని నేను నిన్న వీడియో ఏం చేయలేదు, డైరెక్ట్ మార్నింగ్ వీడియో చేస్తున్నా. డైరెక్ట్ మందిర్ కాడికి వచ్చి ఇప్పుడు ఎండ వచ్చింది కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎండ కొడుతుంది, చలి కూడా ఉంది. -1 -2 లేదు, ఇప్పుడు 2 డిగ్రీస్ 3 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి పెద్ద ఏం అనిపిస్తలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు స్నో కనిపిస్తుంది కదా, దానివల్ల ఎక్కువ చలి ఉంది. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. దర్శనం అయితే ఏ గుడిలో ఇలా జరగదు. దేవుని ఇట్లా ముట్టుకొని తల పెట్టి నా దర్శనం చేసుకొని ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఎగ్జిట్, ఇక్కడ దేవుడు ఉంటాడు. దర్శనం మాత్రం మస్త్ అయింది. ఏది ఎట్లానన్నా కానీ దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, దూరం నుంచి దర్శనం చేసుకోవాలి అలాంటిది ఏముండవు. దేవుణ్ణి ముట్టుకొని దేవుని కాడ ఒక తల పెట్టి మంచిగా దర్శనం చేసుకొని ఇస్తారు. ఇక్కడ మంచిగా ఒక 10 మినిట్స్ అని నీకు మంచిగా ఇస్తారు. ఇక్కడ లోపల అభిషేకం అవన్నీ చేయనిస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లోపల అయితే దర్శనం బయట లైన్ అవన్నీ వేరే విషయం, కానీ లోపల దర్శనం మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దర్శనం మాత్రం వేరే లెవెల్ అవుతుంది. మీకు దర్శనం మంచిగా ప్రాపర్గా అవుతుంది మీకు. సో దర్శనం ఎలాంటి టెన్షన్ లేదు, మంచిగా అయింది దర్శనం మాది. अरे आई रस्तो रे, आओ रे। ఇప్పుడు నేను వచ్చేసి భీమ్శీల దగ్గర ఉన్నా. కొన్ని ఇయర్స్ ముందు ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ వచ్చిండే కదా, అప్పుడు
మందిని కాపాడిన రాయి ఇదే, భీమ్శిల అంటారు దీన్ని. భీమ్శిల దగ్గర ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది భీమ్శిల మీకు. ఈ దీని నుంచి మందిర్ అనేది సేఫ్ ఉంది ఇప్పుడు. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ స్టోరీ. సో భీమ్శిల అంటారు దీన్ని. अरे भैरव बाबा पे अरे बता, अभी तो ये लोग पता नहीं मकान बनाते हैं, बता बता। మా దర్శనం అయిపోయింది. ఇక్కడ భీమ్శిల దగ్గర కూడా దర్శనం అయిపోయింది. మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇంకా నలుగురిది దర్శనం కాలేదు. లోపల దర్శనం చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే 2 మెంబర్స్ అలాగలాగా వచ్చినాం మేము. అందుకనే దర్శనం సపరేట్ అవుతుంది అందరిది. 3 అయ్యింది, ఇంకా 4 లోపల ఉన్నారు. ఇగో మా ఫ్రెండ్ వీనికి చక్కెర వస్తుంది కొంచెం అంటే తినలేడు. నిన్న కూడా నైట్ చక్కగా తినలేదు. ఇప్పుడు మార్నింగ్ అసలు తినలేదు. మార్నింగ్ 5కి లేచినాం మేము. సో దానివల్ల చక్కెర నిన్న కూడా హెల్త్ బాగాలేదు వీళ్ళది. 3-4 హెల్తే బాగాలేదు అసలు. ఆక్సిజన్ లెవెల్ వల్ల, ఇక్కడ వెదర్ చేంజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే అందరికీ ఆక్సిజన్ లేకుండా ఉంటుంది అట్లా అని ఏమి ఉండదు. కొందరికి ఆక్సిజన్ పడుతుంది పడదు. ఇక్కడ వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి వెదర్ పడుతుంది, వెదర్ కొందరికి సెట్ అవ్వదు. సో ఆ విధంగా ఒక బాడీ టైప్ వల్ల కొందరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మెడిసిన్స్ అవన్నీ క్యారీ చేయాలి మనం కంపల్సరీ. దాంట్లో మోస్ట్లీ 4 వరకు హెల్త్ నిన్న మొత్తం డౌన్ అయిపోయింది. చక్కెర వచ్చింది, ఫీవర్ లాగా కొంచెం హెల్త్ మొత్తం డౌన్ అయిపోయింది వాళ్ళకి. నైట్ కొంచెం తిని టాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం కవర్ అయ్యారు వాళ్ళు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా ఇద్దరిది. మేము ఫస్ట్ వచ్చినాం మేము ఇద్దరం. మిగతా వాళ్ళు వీళ్ళు ఇంకా లేట్ వచ్చారు. దర్శనం వీళ్ళది లేట్ అయింది కొంచెం. సో వాళ్ళు తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ అంతా ఏం లేదు ఇక్కడ. సౌత్ అయితే ఏం ఇడ్లీ దోశ అలాంటివి ఏం ఆర్డర్ చేయదు. ఇక్కడదే చోలే భటూరే, ఆలు మటర్ ఇలాంటిది మనం ఆర్డర్ చేయాలి అంతే. ఇంతకుమించి వేరే ఆర్డర్ చేయొద్దు. టేస్ట్ అయితే ఇంకా మేము ఎక్స్పెక్టే చేయొద్దు. ఏదో కడుపు నింపుకోవడానికి తినాలి అంతే ఇక్కడ. वही बोला। ఇది వచ్చేసి కాలభైరవ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కాలభైరవ్. మేము పోవట్లేదు, మేము అక్కడికి వెళ్ళట్లేదు. ఆల్రెడీ మేము 23 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి అలసిపోయినాము. అది వెళ్ళాలంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ఆ ట్రెక్ కూడా ఎట్లుందంటే చూడండి, మొత్తం 60 degrees ఉంది. అయ్యో ఇట్లా ఎక్కిపోవాలి. అది ఎక్కితే ఇప్పుడు మేము కిందికి దిగడానికి ఇబ్బంది అవుతుంది. సో మేము అది ఎక్కట్లేదు. ఇడికెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం మేము అంతే. ఇప్పుడే గుడి తలుపులు మూసేసారు. అంటే 12కి బంద్ చేస్తారంట. సో 12కి బంద్ చేస్తారు. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం దర్శనానికి. సో ఇప్పుడు బంద్ చేసి మళ్ళీ ఈవినింగ్ 6కి అట్లా తెరుస్తారు. అప్పుడు మళ్ళీ హారతి ఉంటుంది. ఇప్పుడు హారతి చేసి గుడి తలుపులు బంద్ చేసారు. మళ్ళీ ఈవినింగ్ తెరుస్తారు. ఇక్కడ డైలీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు టైమింగ్ చూసుకొని రావాలి ఇక్కడ. పార్వతీ పతే హర హర మహాదేవ్. సో ఇప్పుడే మేము కిందికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఈ నుంచి కిందికి వెళ్ళడానికి కనీసం 10-12 అవర్స్ పడుతుంది ఎట్లా అయినా సరే. మిడ్నైట్ 2-3 కావచ్చు కిందికి వెళ్ళేసరికి. మా వాళ్ళు కొందరు గుర్రం పైన వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు, కొందరు ఏమో నడుచుకుంటూ వెళ్ళడానికి ఆలోచిస్తారు. చూడాలి ఎట్లయితుందో. ఒకవేళ అలసిపోయినట్టుంటే మధ్యలో కూడా గుర్రం తీసుకోవచ్చు, అది మన చాయిస్. గుర్రం మీద వస్తే కూడా ఈడి వరకు 2 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ నడవాలి. 2-3 కిలోమీటర్స్ కంపల్సరీ నడవాలి. గుర్రం అక్కడ కింద బేస్ క్యాంప్లోనే ఆపేస్తారు. హెలీప్యాడ్లో వస్తే కూడా 1 కిలోమీటర్ నడవాలి కంపల్సరీగా. సో అది పరిస్థితి ఇక్కడ. సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్ అబ్బాయిగా. మనం గెస్ చేయడానికి రాదు సిచ్యువేషను. ఇంకోటి ట్రెక్కింగ్ ఈజీ అనుకునేటోళ్ళకు ఇది ఈజీ కాదు. మోస్ట్ డేంజరస్ ట్రెక్ కేదార్నాథ్ది మాత్రమే. మీకు ఒక్కొక్కటి చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే అంత అనిపించదు, కానీ ఎక్కుతుంటే తెలుస్తుంటుంది. తిరుపతి ఇవన్నీ దీని కింద ఏమవు. తిరుపతి కూడా ఉంటుంది కానీ ఏముండవు, నార్మల్గా వెళ్ళడానికి ఉంటుంది. ఇది మొత్తం ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎక్కాలి.
మొత్తం నేను వీడియోలో చూపించాను కదా, సో అలా ఉంటుంది. 23 కిలోమీటర్స్ అటు కింద వెహికల్ ఎక్కడానికి కూడా పెద్ద స్ట్రగులే. ఇది ఎక్కడ ఏం చేయాలన్నా స్ట్రగులే ఉంటుంది ఇక్కడ. సో ఏదైనా సరే మైండ్ ప్రిపేర్ అయ్యి రావాలి ఇక్కడ ఖచ్చితంగా. ఏదో నామావుషిగా వచ్చినామా అందరు పోయారుగా నేను కూడా పోతా అంటే కుదరదు. ఇక్కడ మైండ్ మంచిగా ప్రిపేర్ అయ్యి రావాలి ఇక్కడ కరెక్ట్. ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలని. ఇంకా ముందర అప్డేట్ ఇస్తాను మీకు. ఇక్కడ మేము కూర్చున్నాం కిందికి దిగే దగ్గర. ఇక్కడ ఓం ఉంటుంది కదా, ఓంకి ముందర కూర్చున్నాము. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. పీస్ అంటే పీస్. ఈ నుంచి వెళ్ళబుద్ధి కూడా కావట్లేదు. చూడండి మీరే. చల్ల గాలి ఉంది, చల్లగా ఉంది గాలి. వెదర్ కూడా సూపర్. ఇక్కడ వెదర్ ఆల్మోస్ట్ ఎలాగో సూపర్ ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు ఈ నుంచి. ఇప్పుడు వచ్చేసి మేము 2 కిలోమీటర్స్ వచ్చాము ఇక్కడికి కిందికి. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. 20 అన్నా 18 అన్నా ఉండొచ్చు. కిందికి దిగేటప్పుడు అంత హార్డ్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం నిన్న నడిచింది ఈరోజు లెగ్స్ పెయిన్ చేస్తాయి. కాకపోతే ఓకే, మేనేజ్ చేయొచ్చు మనము. అదే నిన్న మేము కిందికి మీదకి వెళ్ళేటప్పుడు కలిసి ఉంటే మేము ఒక దగ్గర. మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు కలిసినాము. इधर सेम टाइमिंग में हूँ. अपन नीचे जाते ऊपर जाते समय मिले थे ना, अभी वापस नीचे जाते समय मिल रहा है. दर्शन हुआ तुम्हारा? कैसे हुआ? वीआईपी लिए कि नॉर्मल? लाइन पे? नहीं. फिर लाइन चल नहीं रही थी तब तो दर्शन कैसे किया? पहुंच गए थे हम लोग ठीक से. हाँ क्या? कभी रात को कितने बजे मतलब लाइन पे खड़े थे आप? सुबह 7 बजे खड़े थे क्या? मतलब तुम लोग वीआईपी में गया, हम लोग भी 7 बजे गए थे. फिर नहीं वीआईपी नहीं. पापा भी है क्या साथ में? पापा किधर है? लेकिन तुमको मानना पड़ेगा. ఆమె నిన్న కూడా నడుచుకుంటూ వచ్చింది, ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తుంది మాతో పాటే. చూడండి, तेरे को सैल्यूट करना चाहता हूँ. इतना एज में आप चल रहे मेरे साथ चल रहे. ऊपर भी आया और नीचे भी चल रहे. बहुत बढ़िया. चलो बाय बोलो. బాయ్. మేము ఇదంతా షార్ట్ కట్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఆ పాయింట్ కనిపిస్తుంది కదా, లాస్ట్లో ఆ పాయింట్ నుంచి ఇదంతా షార్ట్ కట్ తీసుకొని ఈడు వరకు రీచ్ అయినాం మేము. ఈడు వరకు మొత్తం షార్ట్ కట్. ఇదంతా మేము ఏది నడవలేదు. ఇప్పుడు దిగేటప్పుడు అదంతా రిస్కీ ఉంటుంది కాబట్టి ఈ మెయిన్ ద్వారం నుంచి వెళ్తున్నాం మేము ఇప్పుడు. అది మా ముందర వీళ్ళు పోతున్నారు కదా, ఆ చిన్న పాప మొత్తం నడిచిందంట మీది వరకు. ఇప్పుడు కిందికి కూడా నడుస్తుంది. వాళ్ళని అడిగినా ఇప్పుడే మొత్తం నడిచిరంట. ఆ పాప కూడా నడిచిందంట మొత్తం మీది వరకు. ఎట్లా వస్తారో ఏమో అర్థమే కాదు. ఇలా ఆక్సిజన్ లేక హెల్త్ లేకపోతే రాకూడదు. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే కూడా చనిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా తీసుకెళ్తున్నారో. నిన్న కూడా 2 డెడ్ బాడీస్ తీసుకెళ్ళారు మేము మీదకి వచ్చేటప్పుడు. సో ఆలోచించి రండి, చాలా జాగ్రత్తగా రావాలి. ఆశాపాష కాదు ఇది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, చాలా డేంజర్ ట్రెక్ అని. ఊరికే చెప్పట్లే, నేను విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను నిన్న కూడా 2 పోయినాయి, ఈరోజు కూడా మార్నింగ్ కూడా పోయినాయి అంటావు అంటే చెప్పిరు చూసిన వాళ్ళు. ఇప్పుడు ఒకటి పోతుంది, లైవ్గా చూసిన నేను ఇప్పుడు, కాబట్టి వీడియోస్ చూసి చూపిస్తున్నా. నిన్న పోయినాయి కానీ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నిన్న ఎక్కేటప్పుడు చాలా అలసిపోతాం కదా. సో వీడియో తీయడానికి అంత వీలు అవ్వలేదు. స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ తీసాను అంతేగాని తర్వాతకి అవ్వలేదు. సో ఆలోచించి రావాలి, మైండ్ ప్రిపేర్ అయ్యారండి. అదొకటే నేను చెప్పేది.
इथून तर आपली परीक्षा चालू झाली ना. ఇప్పుడు వచ్చేసి మేము 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసామంటే సగం ట్రెక్ అనేది కంప్లీట్ చేసాము. మెయిన్ ట్రెక్ అనేది అయిపోయింది మాది. ఇప్పుడు ఇక్కడ ముందర కనిపిస్తుందిగా అదొక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటినాకనే అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, అదే కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇంకా ఇది కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే. ముందర ఏదైనా బ్రేక్ తీసుకోవాలి, మ్యాగీ అన్న ఏదైనా తినడానికి. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ మ్యాగీ పాయింట్ కాడ ఆగినాము. 10 కిలోమీటర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏదైనా తిని ఇంకో 7 కిలోమీటర్స్ కిందికి వెళ్ళాలి. సో మ్యాగీ తినేసి వెళ్ళిపోతాం, చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. సో ముందర చూపిస్తాను ఇంకా మీకు. ఇలా కింద కూడా పడతాయి, ఇగో ఇలా కింద పడతాయి. గుర్రం మీద ఎక్కితే కూడా రిస్కే, కాకపోతే ఇక శాతగానంలో ఏం చేస్తారు, ఏం చేయలేము, పోవాల్సి వస్తుంది. కాకపోతే ఇక చూడండి, గుర్రం కూడా తక్లీఫే ఇక్కడ. ఇప్పుడే పడ్డది అది. మేము ఇక్కడ ఆగినాం కొద్దిసేపు, ఇంకా కిందికి ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది. ఏదైనా కష్టమే, ఇక్కడ గుర్రమైనా కష్టమే. మనిషి కూడా కింద పడతాడు. మనిషి అది వెంకల బాస్కెట్ పెట్టుకొని తీసుకోతాడు చూడండి, అతను కూడా కింద పడతాడు. ఎవరిదైనా కాలే కదా, స్లిప్ అయితే ఇక్కడ. ఇగో కింద చూడండి ఎట్లుందో, కింద ఇట్లుంటాయి. ఇవి రాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ ఎవరు నడిచినా ఎలా నడిచినా స్లిప్ అవుతాయి. వాన పడితే ఇంకా నీళ్ళు అవి ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి మధ్యలో, ఆ నీళ్ళుగానే ఉన్నాయనుకో ఇంకా స్లిప్ అవుతాయి. ప్రతిదీ రిస్కే ఇక్కడ. ఆచి చూసి అడుగులు వేయాలి, చూసి మరీ నడవాలి. కిందికి దిగేటప్పుడు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా నడవాలి. మీదికి ఎక్కేటప్పుడు అంటే అంత ఏమనిపించదు. కిందికి దిగేటప్పుడు మాత్రం అందరం అయితే చూసుకుంటూ నడవాలి ఖచ్చితంగా. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, 8 అవుతుంది. ఇంకో 2-3 అవర్స్ ట్రెక్ ఉంది మాది. అది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండవు ట్రెక్కింగ్లో. 24/7 ట్రెక్ ఓపెన్ ఉంటుంది, మీరు రావచ్చు. కాకపోతే ప్రిపేర్ అయ్యారండి అంటే నేను చెప్పేది, మళ్ళీ చెప్పేది అదే. మేమంతా ట్రెక్ చేసి వచ్చినాము. ఈడికి వచ్చినాక ఇట్లుంది పరిస్థితి. కిందికి వచ్చినాక ఈడి నుంచి 3 కిలోమీటర్లు వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ కోసం ఇంత లైను. అస్సలు అంతా 22 కిలోమీటర్లు ట్రెక్ చేసినా కూడా ఏమనిపించలేదు. కానీ ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు అసలు ముందల వరకు. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ సోన్ప్రయాగ్లో వెహికల్ ఎక్కాము. గంటన్నర సేపు మేము లైన్లో నిలబడ్డాము. ఇప్పుడు దొరికింది మాకు బండ్లు. బండ్లు చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. మొత్తం లైన్లో రావాలి. మీదకి వచ్చేటప్పుడు కూడా అదే ఉంటుంది. కానీ మేము వచ్చేటప్పుడు అంతా లేకుండే. ఇప్పుడు రాత్రికి అయితే చాలా ఘోరం ఉంది పరిస్థితి మాత్రం. సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. సిచ్యువేషన్ అసలు చెప్పడానికి కూడా రాదు. నేను ఇందాక వీడియో చూపించాను కదా, కొన్ని లక్షల మంది ఉన్నారు మీద. వెహికల్స్ ఏమో తక్కువ ఉన్నాయి. కొట్లాడి రావాల్సి వస్తుంది. ఇంకా మాకు ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ ఉంది కిందికి సీతాపూర్కి. ఆ నుంచి మళ్ళీ మేము 2 కిలోమీటర్లు నడవాలి రూమ్ వరకు. సో చాలా ఘోరంగా ఉంది అసలు ట్రెక్ అనుకుంటాం కానీ అసలు ఇప్పుడే రూమ్కి చేరుకున్నాము. టైం వచ్చేసి కితున్నారా 1:40 అవుతుంది. టైం వచ్చేసి మేము 2కి స్టార్ట్ అయినాం ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు వచ్చేసి 1:40 అవుతుంది. మోస్ట్లీ 10 అవర్స్ అయిపోయింది అనుకోండి. ట్రెక్కింగ్ అయిపోయింది మాది. కాకపోతే ఆడ వెహికల్స్ దగ్గర చూపించాను కదా, ఆడ 1 అవర్ వేస్ట్ అయింది. ఇంకోటి మా బ్యాగ్స్ వీళ్ళు ముందే తీసుకొచ్చారు, 3 బ్యాగ్స్. ఆడ ఒక 1 అవర్ వేస్ట్ అయింది, 2 అవర్స్ వేస్ట్ అయింది. లేకపోతే మేము 12 వరకే వచ్చేవాళ్ళము. మా వాళ్ళంతా వచ్చారు. మా వాళ్ళిద్దరు ముందే వచ్చారు, గుర్రం మీద వచ్చారు వాళ్ళు. సో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ముందే వచ్చారు. 10-10:30కి వచ్చారు వాళ్ళు, పడుకున్నారు. మాది అయిపోయింది దర్శనం. ఈరోజు దర్శనం అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది. కేదార్నాథ్ దర్శనం అయిపోయి అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి బద్రీనాథ్కి వెళ్తాము. కేదార్నాథ్ ట్రెక్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. ఎప్పటికి మర్చిపోలేము అది.
కాలు ఇప్పుడు కూడా నొప్పిలు వేస్తున్నాయి. పండుకోవాలంటే భయం అయితే కాలు ఇట్లా షివర్ అవుతున్నాయి. సో రేపు మళ్ళీ మార్నింగ్ 9:30కి 10కి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బద్రీనాథ్కి. సో ఇప్పుడు వండుకుంటాం. గుడ్ నైట్, బాయ్ బాయ్.